పార్క్ ప్రహారీగోడను కూల్చి ఓ వ్యక్తి కబ్జాకు పాల్పడుతుంటే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కట్పల్లి నియోజకవర్గం గోపాల్ నగర్లో శిల్ప ఎవెన్యూకు వెళ్లే రోడ్లో నందనవనం పార్క్ను జీహెచ్ఎంసీ నిర్మించింది. కాగా గత రోజులుగా ఓ వ్యక్తి పార్కు స్థలంలో తన స్థలం ఆక్రమించబడిందని, తన స్థలం తనకు చెందాలని పార్క్ ప్రహారీగోడను కూల్చేశాడు. స్థానికుల సమాచారంతో పార్కు వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పార్కును ప్రహారీగోడను పరిశీలించారు. స్థలం తనదాని గోడను కూల్చివేసిన గురవయ్య అనే వ్యక్తి అక్కడే ఉండడంతో పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పార్క్ ప్రహారీ కూల్చి బాహాటంగా కబ్జాకు పాల్పడుతున్న సీఎంసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కు స్థలాన్ని కాపాడుకుంటే తాను సీఎంసీ కార్యాలయంలో నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఇదిలా ఉండగా గురవయ్య తండ్రి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారని, అప్రూవ్డ్ లేఅవుట్లో చూపించిన పార్క్ స్థలం విస్తీర్ణాన్ని మించి పార్క్ నిర్మాణం చేసి తమ స్థలాన్ని పార్కులో అక్రమంగా కలుపుకున్నారని గురవయ్య సంబంధికులు ఆరోపించారు. తమకు చెందిన స్థలంలో ఉన్న ప్రహారీగోడను మాత్రమే తాము కూల్చివేశామని అధికారులు, ఎమ్మెల్యే తమ వద్ద ఉన్న డాక్యుమెంట్స్ పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇది ముందు నుంచి కూడా సిర్లాకు సంబంధించినటువంటి శిల్పకు సంబంధించినటువంటి పార్క్. 212-23 మనము గతంలో చాలా మంది కబ్జాలు పెట్టాలని ప్రయత్నం చేసినా, చాలా మంది వచ్చి దీని మీద దాడులు చేసినా, కోర్టులకు వెళ్ళాం. ఇది అఫీషియల్గా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పార్క్ అని నిర్ధారించిన తర్వాత అప్పుడు నిధులు శాంక్షన్ చేసి దీన్ని ఇనాగ్రేట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం. 2 మళ్ళీ ఇది 200 ఫీట్ల రోడ్, ఇది మాస్టర్ ప్లాన్లో. మరి ఆఫీసర్లకు ఉన్నటువంటి అసోసియేషన్ వాళ్ళు హైడ్రా కమిషనర్కి రిపోర్ట్ చేశారు, మున్సిపాలిటీ కమిషనర్కి రిపోర్ట్ చేశారు, మున్సిపల్ డీసీకి చెప్పారు. ఇక టౌన్ ప్లానింగ్ రెండోసారి, నేను 5 రోజులలో రెండోసారి వచ్చిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వస్తూనే లేడు. మున్సిపాలిటీ ప్రాపర్టీ వెలగొట్టినప్పుడు పోలీస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేది పోలీసులు ఆలోచన చేస్తారు. ఊకునే మాధవరం కృష్ణారావు కాదు. నేను ముందే చెప్పాను, గతసారి 10 సార్లు చెప్తున్నాను. కుక్కట్పల్లి ప్రజల్ని ఎవడైనా ఇబ్బంది పెడితే ఎంత పెద్దోడినైనా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎవడైనా కానీ మా ప్రజల పక్షాన నేను ఉంటాను, అది గుర్తుంచుకోండి. మాధవరం కృష్ణారావు బతుకున్నంత వరకు వదిలిపెట్టాం. నేను మున్సిపాలిటీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి చెప్తున్నా, మీరు మీ బాధ్యత మీరు వహించాలి. ఇప్పుడు కమిషనర్ కూడా నేను చెప్పాను, జడ్సీకి చెప్పాను, హైడ్రా కమిషనర్ చెప్పాను. మరి ఏం యాక్షన్ తీసుకుంటూ ఆలోచన చేయాలి. ఫినిషింగ్ వేసి ఇన్ని వేల కోట్లు కాపాడినా, అన్ని వేల కోట్లు కాపాడినా అని చెప్పి లెక్కలు చూపెట్టడం కాదు. ఫినిషింగ్ వేసినప్పుడు దానికి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినప్పుడే ప్రజలకు అంకితం చేసినట్టు. ఇవన్నీ చేయమని చెప్పి నేను హైడ్రా కమిషనర్ చెప్తున్నాను. మళ్ళొక్కసారి దీని మీద యాక్షన్ తీసుకొని కాంపౌండ్ కట్టించి ఎవరైతే గూలగొట్టారో అతని దగ్గర నష్టపరిహారం వసూలు చేసి కట్టించాలి. నేను పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు తుంతు మంత్రంగా కేసులు బుక్ చేసి ఇవాళ ఎమ్మెల్యే వస్తుందంటే ఇంత ధైర్యంగా వచ్చి నిలబడ్డాడు అంటే, ఇవాళ మేము 100 మంది 200 మంది ఉంటే అతని పరిస్థితి ఏంటి అంటే, ఇలా ఎమ్మెల్యే వచ్చినా సరే ఉరికిపిస్తానే మాటకారుగా వాడు ఆలోచనలో ఉన్నారు. అంటే నేను వస్తుంటే వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెడుతుండ్రో పోలీస్ అధికారులు ఆలోచన చేసుకోవాలి. ఇది ఎప్పటికీ ఉండదు, గుర్తుంచుకోండి. మీరు ఈ రకంగా ప్రజలకు అన్యాయం చేస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇది కాపాడమని చెప్తున్నాం. కాపాడకపోతే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు నేను డైరెక్ట్ జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్తున్నాను. నేను మా సీనియర్ నన్ను తీసుకొని ఇటువంటి కంప్లైంట్ చేయడం మీద ఉన్నాయి చెప్తాము. కాకపోతే 5-10 రోజులు లేకపోతే జిహెచ్ఎంసీ ఆఫీసుల్ని కూర్చొని నిరాదీక్ష చేస్తా. ఎవరు వస్తారో నేను చూస్తాను. నా పేరు రూబిన్ గౌడ్, తెలంగాణ బీసీ దళ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్. నేను ఈరోజు గురువయ్య తరఫున రీప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు గురువయ్య అనే వ్యక్తి మియాపూర్కి చెందిన వ్యక్తి. అతనికి 605 గజాలు భూమి, 605 యార్డ్స్, 1992లో డాక్యుమెంట్స్ ఉన్నాయి. అన్ని విధాలుగా హక్కుదారుడు. ఈరోజు సర్వే నెంబర్ 152లో ఏదైతే ప్రభాకర్ రావు, శిల్ప లేఅవుట్కి చెందిన ప్రభాకర్ రావు ఫ్యామిలీ కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. అది మీరు ఇతను ఊరికే ఈ కోర్టు చుట్టూ అయితే తిరగలేడు సార్. ఆయన నార్మల్ మనిషి. ఈ కోర్టు ఫీజు అదంతా కట్టుకునే అంత ఆయన శక్తి కూడా లేదు. మీరు న్యాయం చేయండి అని దీని వెనకాల తిరిగినా ఎవరు న్యాయం చేయలేరు సార్. మీ మీడియా మిత్రులకు అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు
ఈ మీడియా ద్వారా అయినా వీళ్ళు అధికారులకు అందరికీ అందించి ఈ గురువయ్య అనే వ్యక్తికి మీరు న్యాయం చేయాలి అని కోరుకుంటున్నాం. వాళ్ళ వైఫ్ కూడా లాస్ట్ మంత్ ఎక్స్పైర్ అయ్యారు. వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు, పెళ్లి చేపియాల, కూతుర్లు ఉన్నారు. ట్రీట్మెంట్కి డబ్బులు కూడా లేక చనిపోయినాం. ఇప్పుడేమో ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చిన ఎమ్మెల్యే గారి దృష్టిలో ఇది లేదు. ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుకునేది ఏందో, సార్ మీరు డాక్యుమెంట్స్ చెక్ చేయండి, చెక్ చేసి మీరు న్యాయంగా మీరు నించొని అతని భూమి ఇప్పియండి సార్. మా మా ఒక విజ్ఞప్తి ఇదే, వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేయాలనే కోరుకుంటున్నాం సార్. సార్ కోర్టు నుంచి మాకు సార్ ఇది మేము రిప్రజెంటేషన్ 2025లో ఇచ్చినాము. 2025కి మొన్న 2కి డీసీ గారు మాకు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై కూడా ఏంటంటే యాజ్ పర్ ది లేఅవుట్ ఇది పార్క్ అనే ఇచ్చారు కానీ ఇన్స్పెక్షన్ చేయలేరు సార్. హెచ్ఎండిఏ లేఅవుట్ పార్క్ లేఅవుట్ లేఅవుట్ కాపీ సార్. ఈ లేఅవుట్ కాపీలో 220 ఫీట్స్ అనేది పార్కు క్లియర్గా మెన్షన్. 220 దాటినాక ఇక్కడ ఎక్స్టర్నల్ రోడ్, ఈ ఎక్స్టర్నల్ రోడ్ వీళ్ళు ఏమంటారు అంటే ఈ ఎక్స్టర్నల్ రోడ్ మొత్తం వీడికెళ్ళి రావాలంటారు. దీని వెనకాల షటర్లు ఉన్నాయి. ఇది 156/1 సర్వే నెంబర్, ఇది వాళ్ళది 156/2 సర్వే నెంబర్. మళ్ళీ ఈ ఎక్స్టర్నల్ రోడ్లో ఈ ల్యాండ్ లేదంటారు వాళ్ళు. మళ్ళీ ఈ లైన్ మొత్తం బలగొట్టాలి కదా సార్, ఆ బిల్డింగ్ నుంచి ఆడదాకా మొత్తం. ఇది జస్ట్ వీళ్ళు హెచ్ఎండిఏ లేఅవుట్ కోసమే ప్రిపేర్ చేసిరు. వాళ్ళకి ఇంటర్నల్ రోడ్ తోటే ఇష్యూ వాళ్ళకి. మేము ఆడ కబ్జా చేస్తే మా ప్రాబ్లం అది. సో సార్ ఇది కూడా మీరు కన్సిడర్ చేయండి, కన్సిడర్ చేసి మీరు ఇన్స్పెక్ట్ చేయండి. 220 ఫీట్స్ ఏడు దాకా వస్తుందో చూడండి. ఈ ప్రభాకర్ అన్న వ్యక్తి చాలా పర్సనల్గా తీసుకొని ఇతని మీద చాలా ప్రెజర్ పెట్టారు సార్. గురువయ్య మీద చాలా ప్రెజర్ పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీ మీద ప్రెజర్ పెట్టారు, ఈ ల్యాండ్ అమ్ముమని కూడా ప్రెజర్ పెట్టారు. అది ప్రభాకర్ రావు శిల్పవనికి చెందిన ప్రెసిడెంట్ అనమాట ఆయన. సో సార్ మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఇదే, మీరు ఆఫీసర్స్ అందరూ కూడా దీనికి న్యాయం చేయండి అని కోరుకుంటున్నాం.